అందరికీ నమస్కారం. రావణుడు ఈ పేరు వినగానే మన కళ్ల ముందు ఏం మెదులుతుంది? బహుశా ఒక రాక్షస రాజు 10 తలలతో భయంకరంగా కనిపించే ఒక విలన్, అంతేనా? కాని ఆ 10 తలల వెనుక, ఆ రాక్షస రూపం వెనుక ఒక అద్భుతమైన మేధావి ఉన్నాడని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అసలు ఆ మేధావి ఎలా పతనమయ్యాడు, దానికి దారితీసిన కారణాలేంటి, వాటిని లోతుగా చూద్దాం. చూసారుగా, అతను దుష్టుడు. ఎందుకంటే అతను చాలా తెలివైనవాడు. ఈ మాట వినడానికి కొంచెం వింతగా ఉంది గదూ. అంటే తెలివితేటలే అతని చెడ్డవాడిగా మార్చాయా? సాధారణంగా అజ్ఞానం వల్ల తప్పులు చేస్తారు అంటారు. కాని ఇక్కడ కథ మొత్తం రివర్స్. రావణుడి విషయంలో అతని దుష్టత్వానికి కారణం అజ్ఞానంగాదట, అతని అపారమైన మేధస్సేనట. అసలిది ఎలా సాధ్యం? ఈ ఆలోచనే మనల్ని రావణుణ్ణి చూసే పద్ధతిని పూర్తిగా మార్చేస్తుంది. సరే, అసలు విషయంలోకి వెళ్లే ముందు మనందరికీ బాగా తెలిసిన కథని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇదిగో ఇదీ కథ. చాలా సింపుల్. రావణుడు సీతను ఎత్తుకెళ్లాడు. రాముడు రావణుణ్ణి చంపేశాడు. మంచి గెలిచింది, చెడు ఓడిపోయింది. అంతా క్లియర్, బ్లాక్ అండ్ వైట్. కానీ నిజంగా కథ ఇంతేనా? ఈ సింపుల్ నీతికథ వెనుక మనకు తెలియని చాలా క్లిష్టమైన విషయాలుంటే అసలు రావణుడు ఎవరు? సరే, ఇప్పుడు ఆ సింపుల్ కథని పక్కనపెట్టి అసలు కథలోకి వద్దాం. రావణుడిలో మనం ఎప్పుడూ పట్టించుకోని, బహుశా మరిచిపోయిన ఒక కోణాన్ని చూద్దాం. అదే ఆ మేధావి కోణం. చూడండి, రావణుడు అంటే మన మైండ్లో ఒక ఇమేజ్ ఫిక్స్ అయిపోయింది, ఒక క్రూరమైన అనాగరికమైన రాక్షసుడు అని. కాని నిజం వేరేలా ఉంటే, అసలు వాస్తవాలు మనం అనుకుంటున్న ఇమేజ్కి ఏమాత్రం సరిపోకపోతే, అప్పుడు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మనం చూస్తున్నది కేవలం సగం కథే అని. ఇప్పుడు చూడండి, రావణుడు కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు. అతని విజయాల లిస్టు చూస్తే ఆశ్చర్యపోతాం. అతను పుట్టుకతో బ్రాహ్మణుడు, అంటే వేదాలు శాస్త్రాలు అన్నీ క్షుణ్ణంగా చదువుకున్న పండితుడు, ఆయుర్వేదంలో నిపుణుడు, ఖగోళశాస్త్రం తెలిసినవాడు. ఇక సంగీతం విషయానికొస్తే అతను సృష్టించిన శివతాండవ స్తోత్రం, అది వింటే ఇప్పటికీ ఒళ్ళు గగుర్పడుస్తుంది. అంతటి ప్రతిభావంతుడు. అంతేకాదు, ఒక రాజుగా లంకను ఒక టెక్నాలజికల్ మార్వెల్, అంటే ఒక సాంకేతిక అద్భుతంగా నిర్మించాడు. శివునికి పరమభక్తుడు. సో దీని బట్టి మనకేం అర్థమవుతోంది? మనం మాట్లాడుకుంటున్నది ఒక సాధారణ రాక్షసుడి గురించి కాదు, అస్సలు కాదు. మనం ఒక జీనియస్, ఒక అసాధారణ మేధావి గురించి మాట్లాడుతున్నాం. మరి ఇంతటి గొప్పవాడు ఎలా పతనమయ్యాడు? అది అర్థం కావాలంటే ముందు అతను ఎంత గొప్పవాడో మనం ఒప్పుకోవాలి. మరి ఆ పతనానికి కారణమేంటి? ఆ క్లూ అతని 10 తలలోనే ఉంది. ఆ 10 తలలు దేనికి సంకేతం? వాటి వెనుక ఉన్న అసలర్థాన్ని మనం పట్టుకోగలిగితే రావణుడి సమస్యేంటో మనకు తెలిసిపోతుంది. ఈ 10 తలలు అంటే నిజంగా 10 తలున్నాయని కాదు, అవి సింబాలిక్. అంటే 10 రకాల మానసిక శక్తులకు అవి ప్రతీకలు. అవేంటంటే బుద్ధి, అహంకారం, కోరిక, కోపం, గర్వం, భయం, ఇలా చెప్పుకుంటూ పోతే 10. విషయమేంటంటే ఈ ప్రతి విషయంలోనూ అతను మామూలోడు కాదు, ఎక్స్పర్ట్, శిఖరాగ్రానికి చేరినవాడు. సరిగ్గా ఇక్కడే అసలు సమస్య మొదలైంది. చూడండి, అతని దగ్గర 10 శక్తివంతమైన గుర్రాలున్నాయి. ప్రతి గుర్రం దానికదే చాలా వేగంగా పరుగెట్టగలదు. కాని ఆ 10 గుర్రాలను ఒకే దారిలో, ఒకే రథానికి కట్టి నడిపించే సారథిలేడు. అంటే ఈ 10 శక్తులు అతనిలో విడివిడిగా చాలా బలంగా ఉన్నాయి, కాని వాటిని ఒకటిగా కలిపి బ్యాలెన్స్ చేసే వివేకం, ఆత్మజ్ఞానం లోపించాయి. ఫలితంగా అవి ఒకదానితో ఒకటి కొట్టుకున్నాయి. ఆ సమన్వయం, ఆ బ్యాలెన్స్ లేకపోవడమే అతని మేధస్సును వరంగా కాకుండా ఒక శాపంగా మార్చేసింది. మరి అదెలా అతని పతనానికి దారితీసిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. రావణుడి వైఫల్యానికి కారణం అతన్లో నైతికత లేకపోవడం కాదు, అసలు కారణం బ్యాలెన్స్ లేకపోవడం. అతని తెలివికి హద్దుల్లేవు, కాని ఆ తెలివిని కంట్రోల్ చేసే వినయం లేదు. ఆలోచించండి, బ్రేకులు లేని ఫెర్రారీ కార్లాంటిది. ఇది చాలా చాలా ప్రమాదకరమైన కలయిక. దీన్ని ఇంకొంచెం విడమర్చి చూద్దాం. ఆత్మనిగ్రహం లేని జ్ఞానం ఎలా మారుతుందో తెలుసా? నాకు అర్హత ఉంది అనే భావనగా మారుతుంది. నాకు అన్నీ తెలుసు కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ నాకే చెందాలి అనే అహంకారం వచ్చేస్తుంది. రావణుడు కూడా అంతే అనుకున్నాడు. నేను ఈ విశ్వం రహస్యాలు తెలుసుకున్నాను కాబట్టి దీన్ని సొంతం చేసుకునే హక్కు నాకే ఉంది అని బలంగా నమ్మాడు. ఇక రెండోది శక్తి. కాని ఎలాంటి శక్తి? ఎరుకలేని శక్తి. మన దగ్గర పవరున్నప్పుడు
దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆలోచించాలి. ఆ స్పృహ లేకపోతే ఆ శక్తి దుర్వినియోగమవుతుంది. రావణుడు చేసింది అదే. తన చర్యలు ఇతరులను ఎంతలా బాధిస్తాయో అతను అస్సలు పట్టించుకోలేదు. చివరగా భక్తి. రావణుడిది మామూలు భక్తి కాదు, చాలా గొప్ప భక్తి. కాని అందులో ఒక లోపముంది. అదేంటంటే శరణాగతి లేదు. దేవుడి ముందు తనను తాను పూర్తిగా అర్పించుకోవడం లేదు. బదులుగా నేను ఎంత గొప్ప భక్తుడినో చూడు అనే గర్వముంది. మరిలాంటి భక్తి ఏం చేస్తుంది? అహంకారాన్ని తగ్గించాల్సింది పోయి ఇంకా పెంచుతుంది. ఇప్పుడు మనకొక సందేహం రావచ్చు, చాలామందికొస్తోంది. రావణుడు అంత గొప్ప శివభక్తుడు గదా, మరి శివుడు అతన్ని ఎందుకు కాపాడలేదు? ఎందుకు వదిలేశాడు? మంచి ప్రశ్నే. దీనికి సమాధానం తెలిస్తే అసలైన భక్తి అంటే ఏంటో మనకర్థమవుతుంది. చూడండి, శివుడు రావణుడికి వరాలిచ్చాడే కాని వాటిని దుర్వినియోగం చెయ్యకుండా రోగనిరోధక శక్తిని ఇవ్వలేదు. నిజానికి నిజమైన భక్తి అంటే అదే. అదొక రక్షణ కవచం కాదు, అదొక పెద్ద బాధ్యత. దేవుడిచ్చిన శక్తిని బాధ్యతగా వాడాలి. కాని రావణుడేం చేశాడు? ఆ బాధ్యతను పక్కనపెట్టి ఆధిపత్యం కోసం ఆరాటపడ్డాడు. ఇక్కడే రావణుడికి రాముడికి మధ్యున్న అసలు తేడా మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రావణుడు అంటే విచ్ఛిన్నం. అతను లోపలున్న శక్తులన్నీ ఒకదానితో ఒకటి గొడవపడుతున్నాయి. అహంకారం, కుట్ర, గర్వం. కాని రావుడు, అతను సంపూర్ణత్వం. అతని దగ్గర శక్తి ఉంది, కాని అహంకారం లేదు. అధికారముంది, కాని క్రూరత్వం లేదు. బలముంది, కాని గర్వమనేదే లేదు. అంతా సమతుల్యంగా ఉంది. సరే, ఇదంతా బావుంది. కాని ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. కథ మొత్తాన్ని మలుపు తిప్పిన ఆ సంఘటన. రావణుడు సీతని ఎందుకు అపహరించాడు? తన సర్వనాశనానికి తానే ఎందుకు పునాది వేసుకున్నాడు? చాలామంది అనుకుంటారు అది కేవలం కామం వల్ల జరిగిందని. కాని కాదు. అసలు కారణం అది కాదు. ఇక్కడ సీత అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆమె సంపూర్ణత్వానికి, స్వచ్ఛతకు ఒక ప్రతీక. రావణుడు విచ్ఛిన్నమైనవాడు, అసంపూర్ణుడు. తనలో లేని ఆ సంపూర్ణతను సీతలో చూశాడు. అందుకే దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఆరాటపడ్డాడు. అతను కోరుకున్నది సీతను కాదు, సీతలో ఉన్న సంపూర్ణత్వాన్ని. అయితే మొత్తం మీద ఈ కథ మనకు ఏం చెప్తోంది? ఈ రోజుల్లో మనకు రావణుడి కథ నుండి అందే హెచ్చరిక ఏంటి? మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? రావణుడు దుష్టమేధస్సు కాదు, అతను అసమతుల్య మేధస్సు. ఈ చిన్న తేడాను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సమస్య అతని తెలివితో కాదు, ఆ తెలివికి సమతుల్యం లేకపోవడమే అసలు సమస్య. రావణుడి కథ మొత్తం మనకు ఇచ్చే హెచ్చరిక ఇదే. మన తెలివి, మన ఎరుక కంటే వేగంగా పెరుగుతే మనం చాలా ప్రమాదకరంగా మారతాం. మన నైపుణ్యాలు, మన జ్ఞానం ఎంత పెరుగుతున్నాయో మనల్ని మనం అర్థం చేసుకునే ఆత్మజ్ఞానం కూడా అంతే పెరగాలి. ఈ రెండింటి మధ్య దూరం పెరిగితే ఆ తెలివే మనల్ని, ఇతరులను నాశనం చేస్తుంది. చివరిగా ఒక్క మాట. రావణుడు రాముడి బాణాల వల్ల ఓడిపోలేదు. రాముడి సంపూర్ణత్వం ముందు రావణుడి విచ్ఛిన్నమైన మేధస్సు నిలబడలేకపోయింది అంతే. ఎందుకంటే విచ్ఛిన్నమైనది ఎప్పటికీ సంపూర్ణమైనదాన్ని గెలవలేదు. రావణుడి కథ మనకు ఇచ్చే అతిపెద్ద శాశ్వతమైన హెచ్చరిక